నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరియు వారి సతీమణి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్రజ్యోతి గారు, షాయంపేట మండలం షాయంపేట ఉప సర్పంచ్ సుమన్ జమున గారి కుమారుడు మొదటి పుట్టినరోజు హాజరై వారి కుమారుడు అయాన్ ఆశీర్వదించారు. తీసుకొచ్చినటువంటి ఈ భూ సంస్కరణలు లేకపోతే రెవెన్యూ చట్టాల సవరణ అనుకోవచ్చు, ఏదైనా కానీ ఈరోజు గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి రిజిస్ట్రేషన్లు చేయించుకొని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గరికి వచ్చి విఆర్ఓలకు ఇచ్చి బడిగాపులు కాసి వాళ్ళకి ప్రసన్నం చేసుకొని ఇవన్నీ చేసినా కొంత అయ్యేది కొన్ని కాదు. కానీ ఈరోజు ఈ ధరణి వెబ్సైట్ ఎప్పుడైతే ప్రారంభించబడ్డదో ఈ మండలంలో దాదాపు 7 వరకు 19 పూర్తయినట్టుగా నాకు సమాచారం. అంటే యావరేజ్గా రోజు ఒక 5-6 రిజిస్ట్రేషన్స్ అవుతా ఉన్నాయి. ఇది ప్రజలకు రైతులకు ఎంతో మరి వెసులుబాటు, సులువుగా వాళ్ళ పనులు కావడం, నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కావడం, పాస్బుక్ రావడం, టైటిల్ డీడ్ కూడా చేతికి రావడం, ఇవన్నీ కూడా కేవలం అర్ధగంట వ్యవధిలో జరగడం అనేది ఇది నిజంగా రైతులకు ఒక వరం లాంటిది. రైతుల యొక్క కష్టాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం మరి ఎంతో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ఈ మండలంలో రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఒక వేదిక ఉండాలి, చర్చించుకోవడానికి ఒక సభా ప్రాంగణం ఉండాలని రైతు వేదికలకు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో 4 రైతు వేదికలు దాదాపుగా పనులు పూర్తయి ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది భారతదేశంలో ఇది కూడా ఎక్కడ లేనటువంటిది. ఎందుకంటే ఎప్పుడైనా రైతుకు ఒక సంఘం ఉండదు, రైతుకు ఒక కట్టడి ఉండదు అనేటువంటి నాటుడు నుంచి రైతు కూడా ఒక సంఘం ఉంటుంది, రైతు మాట్లాడడానికి ఒక వేదిక ఉంటుంది, రైతు గురించి ఆలోచించడానికి ఒక నాయకుడు ఉంటాడని తెలియజేసే విధంగా రైతు బంధువు, రైతు బీమా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రైతు సంక్షేమం. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది. సన్నధాన్యాలకు కూడా కొంచెం ధర పెంచి ఇవ్వాలనేటువంటి రైతు డిమాండ్లను మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వారికి ధరను కూడా ఇప్పించే విషయంలో ఇవాళ రేపో స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాలు. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో మాందార్పేట మరి భగత్ సింగ్ గారి వరకు రోడ్డు వైడనింగ్ ఏదైతుందో రాబోయే ఒక వారం 10 రోజుల్లోనే ఆ పనులకు అఫీషియల్గా జీవో వస్తుంది. ఇప్పటికే మా ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర మంత్రి దయాకర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఫైల్ ప్రాసెస్లో ఉంది. వితిన్ వీక్ ఆర్ 10 డేస్లో అవి కూడా రావడం జరుగుతుంది. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇది ఆరపల్లి టు షాయంపేట అంటే అది పర్కాల కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ విషయంలో ఆ రోడ్ వైడనింగ్ విషయంలో కూడా గతంలో R&B కాంట్రాక్టర్ చేసిందో ఆయన అసంతృప్తిగా మిగిలి డబ్బు చేసుకొని మళ్ళీ రిజిస్టర్ చేసి రీటెండర్ పిలిపిస్తారు. ఇది కూడా మళ్ళీ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయే వాళ్ళ విషయంలో కూడా నేను ఈరోజే ఇరిగేషన్ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ టెండర్లు కూడా పిలిపిస్తున్నాం. ఎవరు కట్టకపోతే ఎవరైనా పిలిపించి నష్టం వస్తుంది తెలుసులో ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచి కట్టేయాలని డిసైడ్ చేసినాం. అవి అయితే అందులో నష్టపోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా కావాల్సి అడిషనల్ హౌసెస్ ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చి అవి అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు సహకరించాలి, ప్రజాబంధువులు సహకరించాలి, మీడియా మిత్రులు కూడా సహకరించాలి. అది పూర్తయితే రోడ్ మంచిగా, ఎందుకంటే ఆరేపల్లి కూడా ఆత్మకూరు నుంచి వచ్చేటువంటి రోడ్డు ఇది 2 రోడ్లు అయితే కొంచెం మంచిగా బస్సులు భవిష్యత్తులో బస్సులు కానీ హెవీ వెహికల్స్ కూడా పోవడానికి. సార్ మన కాటన్కు మన మిల్లులకు నుంచి ఎక్కువ ధర రాష్ట్రానికి నాయకులు కేసీఆర్ గారు, నియోజకవర్గానికి నాయకులు ఇలా గ్రూపులకి నాకు అందరినీ పాత కొత్త అందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కార్యకర్తలు కూడా స్పష్టత ఉంది, నాకు ఉన్నది, ముఖ్యమంత్రి గారికి ఉన్నది, కేటీఆర్ గారికి ఉంది. నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు మాట్లాడినప్పుడు నాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో
శాసనసభ్యుడిగా ఉండే వాళ్ళకి పూర్తిగా నాయకత్వ లక్షణాలు నాయకత్వ బాధ్యతలకు నేను కూడా వచ్చిన తర్వాత టికెట్ల కేటాయింపులో కొత్త పాత కలయికతో టికెట్లు కూడా ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఇంత పెద్ద కుటుంబం అనేది పెద్ద కుటుంబం అయిపోయింది, పెద్ద ఫ్యామిలీ కాబట్టి చిన్న చిన్న